హలో అందరికి, మీలో ఎంతమందికి చికెన్ ఫ్రై ఇష్టమో ఆర్ చికెన్ పులుసు ఇష్టమో నాకు కింద కామెంట్ చేసేయండి. ఈ రోజు అయితే నేను చికెన్ పులుసు చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, 2 లవంగాలు, బండపువ్వు వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు అందులోకి మసాలాలను వేసుకోవాలి. మసాలాలు వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే వేసుకుంటున్నాను. తర్వాత నీట్గా అక్కడ వేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని ఈ మసాలా మొత్తం చికెన్ కి పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే చికెన్ లో నుండి వాటర్ అనేవి బయటకు వచ్చి మొత్తం వెనికిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసేసుకొని పైనుండి కొంచెం కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి.